హాయ్ నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ టు ఓరంచవెల్. ఈరోజు మనం మిక్స్చర్ చేయబోతున్నాము. అంటే చాలా రకాల మిక్చర్లు ఉన్నాయి కదా, ఏమంటారు అట్టుకులు మిక్చరు, అలాగే బొరుగులు మిక్చరు, అలా చాలా రకాలు చేస్తారు కదా. ఇన్స్టెంట్ మిక్చర్లు కూడా చేస్తారు. కానీ ఈరోజు మనం చేసేపోయేది ఒక మంచి స్నాక్గా మనం స్టోర్ చేసుకుని మిక్చర్ చూపిస్తాను. ఇది మన మిక్చర్ చూస్తారు కదా, బాగా గరిగరలాడుతా అది ఒక నెల దాకా మనం స్టోర్ చేసుకోవచ్చు. మంచి టేస్టీగా ఉంటుంది. కొంచెం కారంగా, ఉప్పుగా, కరివేపాకు టేస్ట్ అన్నీ వచ్చి బాగా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఒక బౌల్లో జల్లెడ పెట్టుకొని శనగపిండి వేస్తున్నాను. ఈ మన 250 ml కప్పులో 2 కప్పుల శనగపిండి వేశాను. అలాగే ఒక అరకప్పు బియ్యపిండి వేస్తున్నాను. ఇది మొత్తం మనం జల్లించుకోవాలి. ఒకసారి మిక్స్ చేశాక దాంట్లోనే మనం పసుపు, ఒక చిన్న స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఒక స్పూను మామూలు చిల్లీ పౌడర్, ఒక అర టీ స్పూన్ వేస్తున్నాను. కొంచెం కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి, లేకపోతే ఒకేసారి మామూలు కారం వేసినా సరిపోతుంది. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ దాకా ఇంగువ వేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా దానికోసం. ఇప్పుడు మనం అది బాగా జల్లించుకోవాలి, అంటే ఉండలేం లేకుండా బాగా స్మూత్ పౌడర్ రావడానికి. ఇదిగో బాగా స్మూత్ పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనకి ఆ పొడికి కావాల్సిన ఉప్పు వేసేసుకోండి. ఇది మనం నీళ్ళేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం దానికి కావాల్సిన వస్తువులు తీసి పెడతాము. ఇది మామూలు కార్న్ఫ్లేక్స్, ఇది గ్రౌండ్ నట్స్, అలాగే ఇవి చట్నీపప్పు, పొట్టుపప్పు అంటారు కదా అవి అన్నీ కొంచెం సమానంగా తీసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు మంచి ఫ్రెష్గా ఉండేది. ఇవి అన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తీసి పెట్టిన పిండి ఉంది కదా, పొడి ఉంది కదా, దాన్ని బాగా వాటర్ వేసి కలుపుకొని పిండి తయారు చేసుకోవాలి. ఇదిగో బాగా కలపండి. ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా మిక్స్ చేయండి. మన చక్రాలు వచ్చే గిన్నె ఉంది కదా, దాంట్లో సన్నటి వచ్చేది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని లోపల కొంచెం ఆయిల్ రాస్తే మనకి స్మూత్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి తీసుకొని దీనిలో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఒత్తేటప్పుడు తిప్పేటప్పుడు మనకి స్మాల్ థ్రెడ్స్ లాగా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకోవాలి. నేను మరి అన్ని ఆయిల్ పెట్టుకోవట్లేదు, ఈ మిక్చర్కి యూస్ చేసే ఆయిల్ మనం ఇంకా దేనికి వాడుకోలేము, అందుకని తక్కువ ఆయిల్ పెడుతున్నాను. ఇప్పుడు మీడియం వేడెక్కేటప్పుడు మనం ఈ చక్రాలు దాంట్లో వేయాలి. మరీ ఎక్కువ వేయొద్దండి, ఎక్కువ వేస్తే అన్నీ అదుకొని మనకి థ్రెడ్స్ విడివిడిగా రాదు, అన్నీ అదుకొని పోయింది. అందుకని చాలా తక్కువ వేయండి. మధ్యలో ఒకసారి ఇలా తిప్పుతూ ఉండే, మరి చాలాసార్లు ఏం తిప్పాల్సిన అవసరం లేదు, ఒక 2 times తిప్పితే ఇదిగో మనం మిక్చర్లో థ్రెడ్స్ రెడీ అయిపోయింది. అలా ఫ్రై అయ్యేటప్పుడు తీసేయచ్చు. అలాగే మనం రెడీ పెట్టిన పిండి మొత్తం చేసి తీసేయండి. ఇప్పుడు మనం అలాగే 1 కప్పు శనగపిండి అని 1/2 కప్పు బియ్యపిండి మళ్ళీ తీసుకున్నాను బూందీ చేయడానికి. దానికి కావాల్సిన ఉప్పు వేస్తున్నాను, అలాగే కారపొడి అను, పసుపు, అలాగే కొంచెం ఇంగువ, ఒక 2 పించి ఇంగువ వేసాను. ఇప్పుడు ఇది వాటర్ పోసి బాగా లూస్గా మనం బూందీ చేసేటట్టు కలపండి. చూడండి లూస్గా మన బాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చిల్లుల గిన్నె ఉంది కదా, అలాగే మామూలు మన గరిటె లాంటిది ఏదైనా పర్వాలేదు, ఇలాంటి గిన్నెలైనా పర్వాలేదు, ఇలాంటి హోల్ వచ్చే గిన్నె ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో కొంచెం పోసి ఇలా కొంచెం షేక్ చేస్తూ ఉండే, అంటే పైకి కిందకి షేక్ చేస్తూ ఉండే మనకి బాగా బోల్స్ లాగా బూందీ పడుతూ ఉంటుంది. మరి పెద్ద సైజు కాకుండా. చూడండి చాలా నీట్గా బూందీ పడింది. ఎమ్మండే కలుపుకోకూడదు, కొంచెం గట్టి పడిన తర్వాత అలా జస్ట్ కలిపేస్తే తొందరగా 2 నిమిషంలోనే ఫ్రై అయిపోతుంది. బాగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది మనకి, అప్పుడు తీసేయండి. చూడండి రెడీ అయిపోయింది. ఇలాగే కొంచెం వేసి, ఎక్కువ వేస్తే మనకు గడ్డ కట్టిపోయిద్ది, అందుకని కొంచెం చేస్తూ ఉంటే బాగా నీట్గా వస్తుంది. చూడండి మన బూందీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చక్రాలు చేసి పెట్టాం కదా, దాంట్లోకి ఇది కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా మన గిన్నె ఖాళీ చేసి పెడితే మనం శనగలు అవి ఫ్రై చేసి వేయాలి కదా. ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ ఫ్రై చేద్దాము. అది కూడా కొంచెం వేసి ఫ్రై చేయండి. ఫ్లేమ్ ఓవర్గా ఉంచుకోకుండా మీడియంలో ఇవి అన్నీ చేసుకోవచ్చు. ఓవర్గా ఉంచితే మాడిపోయిద్ది. చూడండి అది కూడా ఫ్రై అయిపోయింది. ఇలా కొంచెం వేసి మొత్తం ఫ్రై చేసి తీసుకోవాలి.
ఇప్పుడు దీనికి కావాల్సిన ఉప్పు కారం దీనిలో వేసి బాగా మిక్స్ చేయాలి. అంటే వేడివేడిగా ఉండేటప్పుడు అయితే బాగా పట్టిద్ది కదా. ఇలా మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు. ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళకి ఎక్కువ వేయవచ్చు. ఇలా మిక్స్ చేస్తే బాగా అన్నిటికి పట్టిద్ది. ఇప్పుడు మనం శనగలు వేసి ఫ్రై చేయాలి. అది అయిపోతే పొట్టుపప్పులు అన్నీ చాలా సేపు ఏం అవసరం లేదండి. కలర్ చేంజ్ అయ్యే లోపు మనం తీసేయాలి. ఎక్కువ మాడిపోతే టేస్ట్ బాగుండదు. అదిగో శనగలు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. అదిగో కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇదన్నీ బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం అన్నిటికి పట్టాలి కదా. అది ఫస్ట్ ఇదన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలా మిక్స్ చేస్తే ఉప్పు కారం అన్నిటికీ పట్టిద్ది. మనం ఇవి అయితే ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి పర్వాలేదు, కానీ శనగలు దానికి మిక్స్ చేయాలి కదా బాగా. ఇప్పుడు ఇదన్నీ కొంచెం పగలి కొట్టాలి. ఇలా క్రష్ చేసుకోవచ్చు. మరి చిన్న ముక్కలు ఏం చెయ్యొద్దు, మనం మిక్స్ చేసే కొద్ది ముక్కలు ఆగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదన్నీ కలిపి మిక్స్ చేయాలి. పెద్ద గిన్నెలు అయితే ఒకేసారి వేసి మిక్స్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం కొంచెం వేసి కలుపుతున్నాను. ఇలా తిప్పితే బాగా మిక్స్ అవుతుంది. ఈ కరివేపాకు ఫ్లేవర్ అన్నీ దానికి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రోజు కంటే రేపుడికి తినడానికి ఇంకా బాగుంటుంది. నేను జస్ట్ టేస్ట్ చూస్తాను ఉప్పు కారం అంతా చేరిపోయిందని. చాలా బాగుంది టేస్ట్. అంత క్రంచీగా మనం 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి మన ఫైనల్ ప్రోడక్ట్ ఇలా ఉంది. మిక్చర్ ఎలా చేయాలో అందరు చూసారు కదండి. అందరూ ట్రై చేసి చూడండి. మన పిల్లలకి బాగా టైంపాస్గా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ కంటిన్యూస్. బాయ్ బాయ్.